చాలా మంది కామెంట్ సెక్షన్ లో విత్తనాలు కావాలి అని అడగడం జరుగుతుంది అని చెప్పేసి మీతో చెప్పాను కదా. కాకపోతే విత్తనాలు తీయడం అనేది చాలా పెద్ద పని అండి. ఆ పాపం అంతమంది విత్తనాలు నేను ఇస్తున్నా, ఎలా ఇవ్వాలనుకుంటున్నాను అన్న తర్వాత కూడా చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఎప్పుడు మేడం అని పెడుతున్నారు. ఇదిగోండి, మినీ మార్నింగ్ గ్లోరీ రెడ్, అలాగే పర్పుల్ శంఖం, ఇటు పక్కన నీలగోరెండు పూలు. వీటితో పాటు నేను ఆస్ట్రో పూలు కూడా విత్తనాలు సేకరిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఈ పూల మీద అటు ఇటు తిరగడం ఇవన్నీ జరిగినాయి కదండి. లక్కీగా పాత వీడియో ఉందండి, అది కూడా చూపిస్తున్నాను. ఈ విత్తనాలు ఏమన్నా జెర్మినేట్ అవుతాయేమో అనుకుంటున్నానండి, అందుకనే ఉంచుదాము అని చెప్పేసి, అంటే పాలినేషన్ అది జరిగే ఉండొచ్చు అన్నట్టుగా అనుకుంటున్నా. అందుకని ఈ విత్తనాలు కూడా నేను కలెక్ట్ చేస్తున్నానండి. చిలక ముక్కు పూలు విత్తనాలు ఆల్రెడీ కొన్ని సేకరించాను, ఇవి కూడా కట్ చేస్తున్నానండి. ఇవి ఏ రోజుకి ఆ రోజు కొయ్యాలండి. ఇదిగోండి, పట్టుకుంటే చాలు టప్పమని బయటకు వచ్చేస్తాయి. విత్తనాలు సేకరించడం అంటే అంత ఈజీ కాదండి, చాలా పెద్ద టాస్క్. అందుకని గమ్మున ఇటువంటి పనులు అంటే ఎవరన్నా వస్తే అప్పటికప్పుడు ఇచ్చేయడం వేరు, అవి సేకరించడం, మళ్ళీ నీడన ఆరబెట్టడం, ప్యాక్ చేయడం, అమ్మో చూద్దామండి ఎంతవరకు చేయగలను. నేను ఖచ్చితంగా ఇచ్చేస్తానని మాత్రం చెప్పలేను, ట్రై చేస్తాను. అందుకున్నంత వరకు అందుకుంటారు, లేదంటే లేదు. పర్పుల్ శంఖం బాగుంటది పువ్వు. ఆస్టర్ పూలు ఇదిగోండి, మొత్తం కట్ చేసేసా, ముద్ద భలే పూసింది కదండి. ఇవి కూడా ఎండిపోయాక తీస్తాను. ఏలార్డియా 2 వెరైటీస్ ఉన్నాయండి, ఇది రెడ్, ఇదేమో కొంచెం ఆరెంజ్ షేడ్. ఇవి కూడా కట్ చేస్తాను. ఇదిగోండి బంతి, ఒక బంతి 2 రంగులు, పసుపు, ఆరెంజ్ కలర్ ఓకండి. భలే ఉంది కదండి పెద్దగా. ఇప్పుడే పూయడం స్టార్ట్ చేస్తున్నాయి. దీన్నే కారబంతి అని కూడా అంటారు, భూత్ జోలోకియా. ఇవి కూడా తీస్తున్నాను. ఇక వైట్ సూర్యముఖి మిర్చి, ఈ విత్తనాలు కూడా తీస్తున్నా. ఇక్కడ మంకిన, ఇవి కలెక్ట్ చేస్తున్నానండి విత్తనాలు. ఇవ్వండి దసరా చిక్కుడు, భూత్ జోలోకియా, వైజయంతి మాల పూసలు. ఇవి కూడా విత్తనాలు తీద్దాం అనుకుంటున్నానండి, మరి వస్తాయో లేదో చూడాలి. బొగడబంతి తెలుపు, ఇక్కడ మామూలు బొగడబంతి. డిసెంబరాలండి 4 వస్తున్నాయి. రేపు పెద్ద మొక్క బాగా పోస్తుందండి, అది చూపిస్తాను. ఇవిగోండి ఇవి 5 డేస్ చిక్కుడు విత్తనాలు కూడా తీస్తున్నానండి.